అన్నారు, ఈయన అన్నాడు, అమరావతికి కూడా అప్పట్లో ఈయన సింగిల్ గా సపోర్ట్ చేశారు. కానీ ఇప్పుడు విజయవాడ విషయం వచ్చేసరికి వాళ్ళు ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా మా స్టాండ్ ఏంటంటే ఆయన చెప్పలేకపోతున్నాడు, సైలెంట్ అవుతున్నాడు. అంటే ఇప్పుడు ఒకటేంటంటే అది చూస్తాడు చివరికి ఎలక్షన్స్ టైంకి టెంపర్ ఎట్లా ఉందో చూసుకుని అప్పుడు మాట్లాడతాడు. ఎందుకంటే టీడీపీ ఎంత వేగంగా రియాక్ట్ అయింది, బాబు గారు ఎంత వేగంగా రియాక్ట్ అయ్యారు, లోకేష్ గారు రియాక్ట్ అయ్యారు. స్టేజీ మీద నుంచినే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు, మాట్లాడాల. అదే కదా, అక్కడ బీజేపీ కూడా మాట్లాడేది, మాధవ్ కూడా మాట్లాడాడు, అమరావతిలో ఇట్లా మాట్లాడడం తప్పని. పవన్ కళ్యాణ్ మాట్లాడాల, ఎందుకంటే మొత్తం ఒకే చోట పోయిద్దని ఈయనే మాట్లాడాడు ఇంతకుముందు. ప్లస్ ధనవంతుడు రాజధాని ఈయనే మాట్లాడాడు, అట్లా కానివద్దు అనేసి. ప్లస్ భూములు ఎక్కువ తీసుకోవద్దని ఈయనే మాట్లాడాడు ఇంతకుముందు, అప్పుడు ఆపిచ్చాడు కూడా. మళ్ళీ ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాడు. వద్దంటే వాళ్ళతో ప్రాబ్లం, అవునంటే మిగతా రాష్ట్రంతో ప్రాబ్లం. అందుకని ఆ విషయంలో ప్రజల ఆలోచన ఎట్లుందో చివరిలో చూసుకుంటాడు, అప్పుడు స్పందిస్తాడు. సామాజిక వర్గం విషయంలో నిజంగా టర్న్ తీసుకున్నారా? ఒక్క రాజ్యసభ పదవి విషయంలోనే హైలైట్ చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారా? మీరు పవన్ కళ్యాణ్ ఇదివరకు చంద్రబాబు నాయుడు రాజకీయం చేస్తాడు, రాజకీయం తాగుతాడు, తింటాడు, పడుకుంటాడు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అట్లాంటి రాజకీయాల్లో దిట్టయ్యాడు. అదే కదా, ఈ రెండు అంశాల్లో సాయి కృష్ణ ఉదంతంలో కావచ్చు, ఈ రెండు ఎంపీ ఉదంతంలో కావచ్చు, వ్యూహాత్మక ఎదురుదాడి చేశాడు ఆయన. ఖచ్చితంగా మాట్లాడనీయకుండా నోరు మూయించాడు. సొంత వాళ్ళలో సాధారణంగా ఇట్లాంటి జరగగానే ఫస్ట్ కసెక్కిపోయి